హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు వాణిస్ వాల్. ఈరోజైతే నేను పచ్చి అరటికాయలతో గుమగుమలాడిపోయే అరటికాయ ఫ్రై అయితే చేసేసాను. చాలా చాలా ఈజీ అయిన రెసిపీ. ఫాస్ట్‌గా అయిపోతుంది కూడా. రుచి కూడా అమోఘంగా ఉంటుంది. రసంలోకి, సాంబార్‌లోకి, పులుసుల్లోకి నంచుకొని తింటే చాలా చాలా బావుంటుంది. ముందుగా అయితే 3 అరటికాయలు గట్టివి తీసుకున్నాను పచ్చివి. వాటిని స్కిన్ తీసేసి శుభ్రంగా కడిగేసి ఇలా సన్న సన్న ముక్కలు లేదా చక్రాలుగా కానీ ఎవరికి ఎలా ఇష్టమైతే అలా కట్ చేసి రెడీగా పెట్టుకోవచ్చు. సో డైరెక్ట్గా వేసేయటం వల్ల నేను వాటర్లో వేయలేదు. లేట్గా చేసే పని అయితే వాటర్లో వేయాల్సి వస్తుంది కలర్ మారకుండా. సో బాండీలో 2-3 స్పూన్ల ఆయిల్ వేసాను. నాన్ స్టిక్ కనుక ఆయిల్ తక్కువే పడుతుంది. సో ఇవన్నీ వేసి చక్కగా కదుపుతూ మూత పెడుతూ తీస్తూ అన్నీ ఈవెన్గా చక్కగా కదుపుతూ ఉండాలి. సో ఇవి మాడకుండా అయితే చూసుకోండి. చాలా ఈజీగా వేగిపోతాయి. త్వరగా అయిపోతుంది అరటికాయ ఫ్రై. సో మధ్య మధ్యలో ఎగదోస్తూ కొంత వేగగానే కొన్ని వెల్లుల్లి రెబ్బలైతే కట్ చేసి సన్నగా ఇలా వేసేసుకోవచ్చు. చాలా చాలా స్మెల్లీగా టేస్టీగా చాలా బాగుంటుంది. వద్దనుకునేవారు స్కిప్ చేసేయచ్చు. సో ఇవి వేయటం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఇవి వేగాయి అనుకున్నప్పుడు మాత్రమే కారం ఉప్పులు వేసుకోవాలి. కాశ్మీరీ చిల్లీ పౌడర్ నేను 1 టీ స్పూను, మామూలు కారం టీ స్పూన్ వేసాను. అట్లాగే పసుపు ఒక 1/2 టీ స్పూను, అట్లాగే ధనియాల పొడి 1 టీ స్పూను, ఉప్పు 2 టీ స్పూన్లు వేసి శుభ్రంగా ఇట్లయితే మెల్లగా కలిపేసుకోవాలి. ఇవి వేయగానే మనకి చక్కగా పొడి పొడిలాడుతూ బాగుంటాయి. సో మూత పెట్టేసి పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. సో కొంతవరకు వేగినాయి అనిపించినప్పుడు మరి కొంచెం సేపు 2 మినిట్స్ మూత తీసి వేయించుకోవటం వల్ల పొడి పొడిగా చాలా బాగా వస్తాయి అన్నమాట. సో ఇలా రెడీ అయిపోయింది. ఇందులో ఫైబర్ అధికంగా ఉండటమే కాకుండా పొటాషియం కూడా చాలా అధికంగా ఉంటుంది. అట్లాగే బి-సి విటమిన్లు కూడా అధికంగా ఉంటాయి. షుగర్ పేషెంట్స్ కూడా చాలా ఈజీగా హ్యాపీగా తినేయచ్చు అన్నమాట. సో ఇది అన్నిటిలోకి ఎప్పుడైనా కూడా చేసుకొని తినేలాగా చాలా టేస్టీగా ఉంటుంది. సో అంతే.